ఓకే అండి. నెక్స్ట్ మనకి రీసెంట్‌గా వచ్చిన ఇష్యూ ఏంటంటే, నల్గొండ జిల్లాలోని ఎర్రవరం బాలనరసింహస్వామి వెలిసారు అని చెప్పేసని చాలా పాపులర్ అయింది. అది చాలా ఇష్యూగా అయిందనమాట. అండ్ అవును. దట్ ఏంటంటే, నెక్స్ట్ ఒక 2 ఇయర్స్‌కి గానీ, 3 ఇయర్స్‌కి గానీ అదొక మహా పుణ్యక్షేత్రంగా అవుతుంది అనేసని అంటున్నారు. సో, ఒక చిన్న బాలుడిలో దేవుడు వచ్చారు, దేవుడు వచ్చి అందరి భవిష్యవాణి చెప్తున్నారు అనేసని అంటున్నారు. సో, దానిపైన మీరే విధంగా స్పందిస్తారు? స్పందించడం ఏముండదండి. అక్కడికెళ్ళి 2 పీకితే దవడ మీద ఎవరన్నా స్కూల్ మాస్టర్ ఎవరో అదేంటండి ఒకళ్ళు అందరూ దేవుడు అని చెప్పేసని కొలుస్తుంటే మీరు 2 పీకాలి అనేసని అంటున్నారు. సో, 2 ఎందుకలా? పోనీ బికాజ్ 2 అంటే మీరు అక్కడ దేవుడు అనేది ఐ మీన్ ప్రత్యక్షం అవ్వలేదు అనేసని అంటారా? అదే అండి. పోనీ 2 పీకటం అనేది అభ్యంతరంగా ఉందంటే కూడా 4 పీకండి. నష్టమేం లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి పేరుతో ఇట్లా మనుషుల్ని మాయ చేస్తా ఉంటే అంటే ఖచ్చితంగా అక్కడ మాయ పీకాల్సిందే. చేస్తున్నారంటారా? ఒకటేంటంటే ఇప్పటిదాకా అసలు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. మనిషి ఒంటి మీదకి దేవుడు వస్తాడు అంటారు. సరే ఈడెవడో ఒకడు బుడ్డోడు ఉన్నాడు వాడి మీదకి దేవుడు వచ్చాడని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ 3-4 మీదకి దేవుడు వస్తున్నాడు. ఉన్న ఒకే దేవుడు గుళ్ళో ఉన్నాడని చెప్తున్నారు. అక్కడే ఎర్రవరం దేవాలయంలో ఉన్నారు కదా. దేవుడు గుళ్ళో ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఒంటి మీదకి రావాల్సిన అవసరం ఏంటి? పోనీ ఉంటే దేవుడు ఒకడొంటి మీదకి వచ్చాడంటే అర్థం ఉంది. 4 ఒంటి మీదకి వస్తున్నాడంటే దేవుడికి పని లేదా? వీళ్ళకి పని లేదా? ఎందుకు ఇలాంటి పిచ్చి మాటలు చెప్తున్నారు? పోనీ దేవుడు అనేవాడు అసలు ఎంతటి ప్రశాంత వదనంతో ప్రశాంత చిత్తంతో మీరు ఫొటోస్ చూస్తుంటారు. ఎప్పుడైనా దేవుడు ఓహో అని ఊగిపోవటం మీరు ఎప్పుడైనా చూసారా? బట్ అంటే దేవుళ్ళు మనుషుల మీదకి రారంటారా? రారు. అంటే అవసరమే చాలా లేదు. మంది భవిష్యవాణి మనకి రీసెంట్ గా చూసుకుంటే ఏంటంటే ఒక See, 3 months బ్యాక్ సనాతన బోనాలు ధర్మం ఫెస్టివల్ లో కూడా భవిష్యవాణి వచ్చింది. సనాతన ధర్మం ప్రకారమే చూసుకుంటే దేవుడు అనేవాడు లేని ప్రదేశం ఏదన్నా ఉంటే చెప్పండి. సో దేవుడు అనేవాడు అన్ని ప్లేసెస్ లో ఉంది అండ్ అన్నింటా అందరిలో ఉన్నాడు, ఉన్నారు. అంతటా ఉన్నారు. సో అంతటా ఉన్నారు కాబట్టి మీరు మనుషుల మీదకి దేవుడు రారు అనేసి అని చెప్తున్నారు. మనకి రీసెంట్ గా బోనాలు ఫెస్టివల్ లో చూసుకుంటే భవిష్యవాణి వచ్చింది. సో భవిష్యవాణి ఇలా ఉంటుంది, ఇలా జరగబోతుంది అని చెప్పేసి అని చెప్పారు. దానికి పొలిటికల్ లీడర్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు. బట్ మీరు మనుషుల మీదకి దేవుడు అనేది రారు అంటున్నారు. వై? నేను సనాతన ధర్మం గురించి తెలుసుకున్నాను, చదువుకున్నాను కాబట్టి సో బికాజ్ వాళ్ళందరూ సనాతన ధర్మం గురించి తెలుసుకోలేదు, చదువుకోలేదంటారా? 100% అంతే. బికాజ్ ఈ రోజున శ్రీకృష్ణుడి విషయంలోనే చూసుకుందామండి. కృష్ణ పరమాత్మ పుడతానికే ముందే కంసుడికి అశరీరవాణి ఆకాశవాణి వచ్చి ఒక మాట చెప్పారు. దేవకి గర్భాన పుట్టే అష్టమ సంతానం వల్ల నీకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి చెప్పారు. ఆ మాట ఆవిడ అశరీరవాణిగానే వచ్చి చెప్పిందిగా. అలా కాకుండా దేవకి ఒంటి మీదకి వచ్చేస్తే దేవకి ఓ అని ఊగిపోతా చెప్పారా? బట్ చెప్పలేదు. బట్ ఏదో ఒక మీరు రూపంలో పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఇన్ని కథలు చదివారు కదా. మహాభారత రామాయణం పురాణాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇన్ని పురాణాల్లో ఎక్కడైనా సరే దేవుడు ఒంటి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఇలా ఊగిపోతారు, ఈ ఆత్మలో పట్టుకుని కొట్టుకున్నారు అని అదే చెప్పేసి ఎక్కడైనా ఎందుకంటే చదివారా? బికాజ్ చదివాను. బట్ ఏంటంటే ఎక్కడన్నా ఉందా? ఏదో ఒక రూపంలో దేవుడు మనకి ఏదో ఒక విధంగా చెప్తాడు. మేబీ ఇక్కడ వచ్చేసి మనుషుల భగవంతుడు రూపంలో చెప్పాలి చెప్తున్నారేమో. అనుకుంటే ఈ సృష్టిలో ప్రతిదీ భగవంతుడికి ఒక మార్గమే. ప్రతిదీ భగవంతుడు చూపించాలనుకుంటే ఏ వస్తువు ద్వారానే చూపించగలడు. అంతెందుకండి, ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని వణికించిన కరోనా ఉంది. Yeah. ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో అదేంటి? మేబీ అది భగవంతుడు పంపిన సందేశం మనం ఎందుకు అనుకోకూడదు? అదే అంటున్నా సందేశం అనేసి మీరే అలా అంటున్నారు. భగవంతుడి Because ఇట్లా ఈ అలా ఎర్రవరం భగవంతుడి బాలనరసింహ సందేశాలు స్వామి పంపించాలి అనుకుంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ భగవంతుడి సాధనమే. అంతేగాని ఒకడు ఒంటి మీదకి వచ్చి చెప్పాల్సిన అవసరం. పోనీ ఒకడు ఒంటి మీదకి దేవుడే వచ్చాడు అనుకుందాం. దేవుడు వచ్చినప్పుడు అంత వైలెంట్గా ఎందుకు వస్తారు? అంటే కరోనా వస్తుంది అని చెప్పేసి అని కూడా ఇంతకు ముందు మనకు భవిష్యవాణిలో కూడా తెలియజేశారు కదా. సో అది వాస్తవం ఎక్కడ కాదంటారా? చెప్పలేదండి. అంటే మీరు ఎక్కడా చూడలేదా? చెప్పలేదు. చీకట్లో రాళ్ళు 10 వేస్తే ఒకటి తగులుద్దేమో ఒకటి. నేనైతే ఇట్లాంటి నమ్మొద్దని హిందూ సమాజం మొత్తానికి చెప్తాను. కాదు కూడదు అనుకుంటే దీని మీద అడ్డగోలు కామెంట్లు పెట్టి బూతులు తిడతాలు ఇట్లాంటి పని పాటలు నేను మాటలు కాకుండా రండి, నాతో చర్చకు రండి. నా ఛానల్కి వస్తానన్నా పర్లేదు, లేకపోతే మేడంతో మాట్లాడి వీళ్ళ ఛానల్లో చర్చ చేస్తానా పర్లేదు. ఎవరైనా సరే దెయ్యాన్ని నిరూపిస్తా అన్నా, దేవుడు ఒంటి మీదకి వస్తానన్నా నిరూపిస్తానన్నా సరే ఎనీ టైం నేను రెడీగా ఉన్నా. డెఫినెట్లీ దానికి రెడీగా ఉంటారా మీరు? నేను ఖచ్చితంగా రెడీగా ఉన్నా. ఎవరైనా యాక్చువల్లీ నెక్స్ట్ మా ఇంటర్వ్యూకి మీతో డెఫినెట్లీ మీరు దెయ్యాన్ని నిరూపిస్తే చూస్తాను అన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా చూస్తానండి. యాక్చువల్ దెయ్యాన్ని ఉంటే కనుక ఒకసారి మాట్లాడాలి. 2-3 డౌట్స్ నాకు నేను అడుగుతాను. ఓకే అండి, డెఫినెట్లీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాను.